ఏ పంట వేయాలో తెలియని వేళ ముందుగా వేసిన పంటే నలుగురికి ఆదర్శమవుతుంది. కరువుతో పంటలన్నీ ఎండిపోయే వేళ సాహసంతో సాగు చేసిన పంటే కల్పతరువు అవుతుంది. అలాంటి చొరవే గుజరాత్ రైతును రాజుని చేసింది. ప్రధాని మోదీ మెచ్చుకునేలా చేసింది. ఆ దివ్యాంగుడి ప్రయోగం అంత గొప్పగా కాకపోయినా మన అనంత రైతు చేసిన ప్రయత్నం ఫలించింది. కరువు నేలల్లో అతడు సాగు చేసిన 3 ఎకరాల దానిమ్మ తోట విరగ కాసింది. 16 నెలలకే కాయలు 1/2 కేజీ సైజు పెరిగి రైతు కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది. కరువు విలయతాండవం చేస్తున్న తరుణాన కళకళలాడుతున్న ఆ దానిమ్మ తోటి రైతుల్ని ఆకర్షిస్తోంది. ఎటూ చూసినా ఎండిన పంటలు, చినుకురాలక ఎండు కొమ్మలుగా మారిన పండ్ల తోటలు, నీరులేక జీవం కోల్పోతున్న పండ్ల మొక్కలు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఏ మండలంలో చూసినా ఇవే పరిస్థితులు. తీవ్ర కరవు కాటకాలు, అడుగంటిన భూగర్భ జలాలతో బతుకునిచ్చే పండ్ల తోటల్ని నరికేస్తున్న దయనీయ దృశ్యాలు. అయితే ఇంతటి దుర్భిక్ష వాతావరణంలోనూ రాప్తాడు మండలం హంపాపురంలోని ఓ 3 ఎకరాల పొలం వెలిగిపోతోంది. రైతు సోమభాస్కరనాయుడు సాగు చేసిన దానిమ్మ తోట కరవును తరిమికొట్టి చక్కని కాపుతో కలకలలాడుతోంది. మూడేళ్లుగా రాప్తాడు మండలం కరవుకి నెలవుగా మారింది. ఆహారం, ఆరుతడి ఏ పంట వేసినా చివరికి నష్టమే వరిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న హంపాపురంలో సాధారణ పంటలతో విసిగిపోయిన భాస్కరనాయుడు ఏడాదిన్నర క్రితం దానిమ్మ సాగు చేపట్టాడు. కడప నుంచి తెచ్చిన నాణ్యమైన మొక్కలని నాటి నుంచి కంటికి రెప్పలా కాపాడాడు. బిందు పరికరాలు పెట్టుకుని ఉన్న కొద్దిపాటి నీటినే పొదుపుగా వాడాడు. చీడపీడల నివారణకి రసాయన ఎరువుల జోలికిపోకుండా పశువుల వ్యర్థాలనే వినియోగించాడు. కన్నబిడ్డలా పోషించిన తోట 16 నెలలకే కాపుకొచ్చి 1/2 కేజీ వరకు బరువు పెరగడంతో అతడు మురిసిపోతున్నాడు. 2-3 రోజుల్లో తొలికోత కోసి చెన్నైకి తరలించి విక్రయిస్తానని సంతోషంగా చెబుతున్నాడు. మేము పెట్టి ఇప్పుడు సంవత్సరం మీద 5 నెలలు అయింది సార్. మొక్క తెచ్చి మన అమ్మలదిన కొత్తపల్లిలో తెచ్చినాను. 1.5 ఇంచు నీళ్ళు వస్తాయి. డ్రిప్ చేసుకున్నాము. పేడెరువు, వర్మీ కాంపోస్టు, యాప్ చెక్క వేసినాను. స్ప్రేయింగ్ వచ్చి చేస్తూ ఉంటాము. బాగా వచ్చింది మనకి. ఇప్పుడు తోట సైజు బాగానే వస్తుంది. మొదటి కోతలో ఇప్పుడు 2 టన్నులు వస్తాయి సార్. ఫస్ట్ రేపు జనవరి 5-6 తారీఖు. మళ్ళీ ఫిబ్రవరిలో 2 టన్నులు వస్తాయి సార్. మార్చిలో వచ్చి 2 టన్నులు, 6 టన్నుల కాయలు వస్తాయి సార్ సంవత్సరానికి. ఇప్పుడు పెట్టుబడి వచ్చి అంతా 1,20,000, 1,30,000 అయింది సార్. బోరుది, డ్రిప్ది అంతా. ఈ పంటలో మొత్తం నా పెట్టుబడి అంతా వచ్చేస్తారు సార్. కరువులో నీటికి ఎంత తక్కువ అంటే అంత తక్కువ బాగా పండుతుంది సార్. ఇది నీళ్లు ఎంత తక్కువ అంటే అంత మనకి చెట్టు బాగా వృద్ధి అవుతుంది. నీళ్లు అతి తక్కువతో మనం పంట పండించుకుంటున్నాము. మెయిన్ పేడెరువు, వర్మీ కాంపోస్ట్ దీనికి ఎక్కువ ఆశిస్తుంది సార్. పంట చెన్నైకి సార్, చెన్నైకి పోతుంది. ఇప్పుడు బాక్స్ వచ్చి 700-800 ఉంది సార్. 10 కేజీల బాక్సు. వాళ్ళే వస్తున్నారు వ్యాపారస్తులు. అయినా నేను ఇయ్యలేదు. చెన్నై చూద్దాం మార్కెట్ అని చెన్నైకి వెక్కిపోదామని ఉన్నాను సార్. రెక్కల కష్టం ఫలించిందని భాస్కరనాయుడు భార్య హర్షం వ్యక్తం చేస్తోంది. నీటి కొరత ఇబ్బంది పెట్టినా బిడ్డలా పెంచిన తోట బాగా ఎదిగి చక్కని పండ్లనిస్తోందని ఆనందిస్తోంది. 2015 జూన్ పెట్టినాము. చిన్నప్పటి నుంచి మేము గడ్డి తొగి మందులు పెట్టి సాకుతూనే వచ్చినాము. కూలర్లు తక్కువ పెట్టి మేము ఇంట్లో వాళ్ళమే కష్టపడి బాగా సాకుతూ వచ్చినాము. సంవత్సరానికే కాపొచ్చినాయి. కాపొచ్చి ఇలా కాస్తున్నాయి పంటలు. కాయలు ఈ తర్వాత ఇంత సైజు వచ్చిన వాళ్ళ నుంచి ఇంకా కష్టపడి దీనిలో బాగా మేము మెయింటైన్ చేస్తున్నాము. కరువు వచ్చినా కూడా చాలా కష్టపడి మేము సాగుతున్నాము. ఈ చెట్లను చూసి మేము ఈ చెట్ల మీదే ఆధారపడి ఉన్నాము. డిసెంబర్ కదా, జనవరి కల్లా కాయలు కటింగ్ పెడతాం సార్. హంపాపురంలోని 3 ఎకరాల తోట చుట్టుపక్క రైతులనే కాదు ఇతర మండలాల్లోని కర్షకులను ఆకర్షిస్తోంది. 4 అడుగుల మొక్కలకే విరగ కాసిన కాయల గురించి తెలుసుకున్న కనగానపల్లె, సీకేపల్లి రైతులు తోట వద్దకు వచ్చి సాగు వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ ఉన్న కొద్దిపాటి నీళ్ళలోనే ఈయన కరువు ప్రాంతమైన ఇది 3/4 ఇంచు నీళ్ళు వస్తాయి. ఇంచు వస్తాయి ఇతనివి. 3 ఎకరాల పొలంలో ఇతను పెట్టి పంట బాగా తీసినాడు ఈ సంవత్సరం. ఇవి పెట్టి కానీ 16 నెలలు అయిందంతే. కాయ కానీ బాగా సైజు వచ్చింది. తోట బాగుంది. ఖర్చు పెట్టినాడు.
ఈ కరువులో అయినా కానీ నీళ్లు కొద్దిగా బారబెట్టి బాగా. ఈ తోట అయితే బాగా ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే ఎవరు పెట్టలేదు. ఇప్పుడు కరువు ప్రాంతం మాది రాయలసీమ. అదే అనంతపురం జిల్లా ఎక్కువ వర్ష కరువులు 10 సంవత్సరాలు వర్ష కరువులు. మాకు ప్రతి రైతు కూడా ఇప్పుడు దీని మీద ఆసక్తి చూపుతున్నారు. ఇదే దానిమ్మ పెట్టుకోవాలని. దీనికి తక్కువ నీళ్లు పడతాయి, పంట మంచి ఇన్కమ్ ఉంటుంది ఇంట్లోనూ. అందుకే సోమభాస్కర్ నాయుడు కూడా మంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా పనిచేసి ఇక్కడ రైతులుగా ఎప్పుడూ రేయింబోలు ఇక్కడే కాసుకోనండి. ఇక్కడ దీన్ని కూడా ఇప్పుడు చిలకలు ఇలాంటివి వచ్చి పక్షులన్నీ కాయ బాగా పక్వానికి వచ్చింది. అయిన పంటని చెట్టులో 2-3 కాయలు డ్యామేజ్ చేస్తున్నాయి. దానికి కూడా గవర్నమెంట్ వారు ఏమన్నా దీనికి నెట్ కానీ ఏమన్నా సహాయం చేసి సబ్సిడీ రూపంలో ఇస్తారని మేము ఆశిస్తున్నాం. పచ్చదనం లేని ఎడారి సీమలో హంపాపురంలోని 3 ఎకరాల దానిమ్మ ఆశలు రేకెత్తిస్తోంది. అయితే కరువుని ఎదిరించిన ఈ తోటపై రామచిలుకలు మనసుపడి కొట్టేయడం కొసమెరుపు.